ఈ వీడియోస్ నా భక్తులందరికీ శుభోదయం. పంతులు మామిడాకులు తెంపమంటే శ్రీధర్ మమ్మీ టీం గణేష్ నగర్ అయితే మన మిర్చి సాయి ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ తో వచ్చిండు. ఈ వీడియోస్ నా భక్తులందరికీ శుభోదయం. ఇవాళ ఏందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈరోజు గణేష్ చతుర్థి అన్నమాట. మీకు మీ ఇంటి సభ్యులందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి. నాకు నచ్చొస్తుంది, జరేమనుకోకూడదు, చాలా రోజుల తర్వాత గీస్తున్నాం. అలా అయిపోతున్నావు అన్న ఇంతసేపు మేము అన్ని పనులు చేసి ఇప్పుడే అయ్యగారు వచ్చారనమాట. అయ్యగారు అన్ని పనులు చేస్తున్నాడు. ఏగో మేము వినాయకుడు పెట్టిన ప్రతిసారి పండుగలను పెట్టుకుంటాం. అలా మా పండుగలో ఒకరు నైట్ అంటే ఇప్పుడు చేసే పైన పూజ ఇట్లా మొదలు కాబోతుంది. అన్నీ మీకు చూపిస్తా. పంతులు మామిడాకులు తెంపమంటే ఈ ఏందా మామిడాకులు కమలపాకు తెంపిండు. మామిడాకులు తెంపమంటే ఓంకార్ స్వామి. సో ఇప్పటి నుంచి నేను కూడా స్వామి అన్నమాట. మా స్వామిలందరూ భక్తాదాలు తింటారు అనమాట. జై గణేష్ మహారాజ్ కి జై. వస్తా స్వామి పూజ అయితే అయిపోయింది. కూర్చున్నాం అందరం. ఇంటికైతే పోతున్నాం. అప్పుడు వస్తావా ఇంటికి? కూర్చోవా? బాయ్ 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 బాయ్. స్వామి ఇప్పుడైతే ఇంటికి వచ్చాం. రోజు ఇరవ అనుకునేటోని ఇంకా నిమజ్జనం వేసేంత వరకు నేనే అనుకోవాలి. కింద మెత్త ఇట్లుండదు, ఇదే మన మెత్త. మళ్ళీ ఒకసారి వినాయకుడి కాడికి పోతా, లేకపోతే ఇంట్లోనే. చలో స్వామి ఇప్పుడు మళ్ళా మనం వినాయకుడి కాడ అయితే ఉన్నాం అనమాట. స్వామి మాల ఎత్తుకొని టీవీ అంటున్నాడు కొంతమంది. నాకు ఏం చూపి ఇప్పుడు కొత్తగా ఉన్నాయి సాంగ్. సరే చూపిద్దాం. ఫ్లెక్స్ చేసుకుంటుండు అయిపోతుంది. ఎలా స్వామి మనం వినాయకుడి కాడ పోయి ఇప్పుడు ఎటు వినాయకుడి కాడ పోయాను. నైట్ అవుట్ లడ్డు తీయవా అన్న? అట్లనే పెడతావు లడ్డు నైట్ లడ్డు నైట్ తాకిందా? ఇప్పుడైతే లడ్డు అయితే వేసేస్తున్నాం. లడ్డు వేసేసి పైన ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. మళ్ళీ చూసేసి ఏమైనా ఏమంటున్నావు? స్వామి మనం అయితే ఇప్పుడు ఏకదాంట్లో యూత్ అసోసియేషన్స్ గణేష్ నీకు అయితే వచ్చినాం. డోర్ పై రాగానే వినాయకుడు లేడు. వినాయకుడు ఏదంటే పైన అని పైకి పోతున్నాం. అన్న మీ యూత్ పేరు చెప్పు. టీమ్ ఈవైఏ ఫుల్ ఫామ్ టీమ్ ఏకదంత యూత్ అసోసియేషన్. సరే చెప్పు కట్ చేసా అని చెప్పు. ఇది మరి టీమ్ ఏకదంత రైట్. యూత్ ఎట్లున్నారా నాకు అర్థం కాదు. ఇదేమో పెద్ద లడ్డు ఉంది, ఈడ చిన్న లడ్డు ఉంది. ఏమైనా
అది 850 ఎక్కువ ఉన్నారు కదా క్వాలిటీ పొడికైనా ఒకటి అవుతుంది అందువల్ల కాబట్టి సీరియల్ లేకుండా నేను లడ్డు చేసిన తెలియదు జోబులో నాది అలాగే తెలియకుండా ప్రసాదం పెడుతుంది ఇంకా మా ప్రేమతో ఇది లడ్డు చూసేసాడు తప్పు తెలియదు నాకు చేస్తున్నా కామెంట్ చేయండి తప్పు అయితే లడ్డు చూ జల్లు ముంగడు పోగానే ఇలా చెప్తాం ఇలా ఎవరు తెలియదు ఓంకాడికి నాకు తప్ప ఇంకొకటి తెలియదు ఆగా ఆకాశాన్ని చూస్తున్నావు బ్లాగ్ లడ్డు తింటారా మీరు ఇది పట్టుకో లడ్డు చూ లడ్డు చూ ఏమన్నా అన్నాను ఏమన్నా తెలుసా లడ్డు చూ నాకు తిన్నాం పట్టేది ఇంకా లాస్ట్ తిన్నాం స్వామిలు మనమైతే ఇప్పుడు నాగోల్కి అయితే పోతున్నాం నాగోల్ హైదరాబాద్ అంత పెద్ద వినాయకుడు పెట్టినంట ఆ శివునికి అయితే పోతున్నాం మా నుంచి రామ్నగర్ గిట్లా పోదాం అనుకుంటున్నాం ఏమైతే ఆడికి వెనక చూపిద్దాం హైదరాబాద్ కంటే 7 ఫీట్స్ తక్కువ అంట నెక్స్ట్ లెవెల్ ఉంది దగ్గరకు పోయి చూపిస్తాను ఆగంటే తీసుకోవట్లేదు రెండు కళ్ళు సరిపోతుంది ఇంత పెద్ద ఉంది అందరు షాక్ అవుతారు స్వామి మనమైతే ఇప్పుడు నాగోల్ వినాయకుడు అయితే చూసేసాం అరే నాగోల్ వినాయకుడు అయితే చూసేసాము నెక్స్ట్ లెవెల్ సరే చెప్పు అదే అది నాగోల్ గణేశుడు చూసేసినాం ఇప్పటిదాకానే మస్తు మట్టి వినాయకుడు ఎక్కువ ఫ్రెండ్లీ గణేశుడు 63 ఫీట్స్ ఇప్పుడు అది అంతా అయిపోయింది చూసేసి రామ్నగర్ సిద్దిపేట కాడికి పోతున్నాం గణేశుడు అడికి వెనక కలుస్తాం అది పెట్టడం కూడా లేదు తీసుకో అన్న స్నాప్ లడ్డు మనకి బ్లాగ్ ఎట్లా లడ్డు ఏడుంది ఓ ఇంత పెద్ద లడ్డు ఊకున్నాయి లడ్లు ఏంటి స్వామి మనం ఎప్పుడు పెడతాం ఇంత పెద్ద వినాయకుడు అందరం జాబ్ చేస్తే అవును స్వామి మనం అయితే ఇప్పుడు శ్రీధర్ మమ్మీ అన్న వాళ్ళ వినాయకుడి కాడికి వచ్చినాం ఎందుకు తెల్లబడుతున్నా నేను సబ్స్క్రైబ్ చేయమన్నా డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న మన ఛానల్ పేరు మిక్కీ సాయి ఛానల్ కి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అయితే ప్రజెంట్ శ్రీధర్ మమ్మీ టీం గణేష్ దగ్గర అయితే మన మిక్కీ సాయి వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ తో వచ్చిండు డాన్సర్ సమ్మిట్ పోయినా అన్న డాన్సర్ ఫ్యామిలీ మ్యాన్ బ్యాచులర్స్ అని చెప్పి మేము స్టే చేస్తాం వాళ్ళ ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పి ఆడ ఇంట్లో ఉన్నారు ఇక మా మూర్తి ఎట్లుందో చెప్తలేరు మీరు మూర్తి శ్రీధర్ మమ్మీ మూర్తి అంటే ఎట్లుంటా ఈకో ఫ్రెండ్లీ అంటే మనమే అందరికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాం కదా అన్న లైక్ మనమే ఇట్లా మట్టి గణేశుడు పెట్టడం మంచిదని చెప్పి ఇంకా మేము ఫస్ట్ టైం పెట్టినాం ఇంకా ఈడ పర్మిషన్ రాలే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పెద్దగానే పెడుతుండే ఇక మేము ఈడ ఊరం ఉండమన్న 200 meters 300 meters దూరం ఉంటాం యాక్చువల్లీ చెప్పాలంటే ఇక మా సొంత మిల్లులు కూడా ఎవరికి లేవు మేము జస్ట్ గ్రౌండ్ లో వీడియో చేసుకుంటా మజాక్ లో పెడదామని చెప్పి ఫిక్స్ అయిపోయి పెట్టేసారు పెడదాం అనుకోని డైరెక్ట్ హోల్స్ కూడా పెద్దగా తీసినాం బయట ఇట్లా 12 feet ఇట్లా 14 feet హైట్ హెటో దూరం వెళ్ళిపోతుండే ఈ ఆడేమైపోయింది పర్మిషన్ అబ్జెక్షన్ ఇచ్చిండే దాని తర్వాత మళ్ళీ నో అబ్జెక్షన్ లెటర్ పిఎస్ కి 3 days పిఎస్ కాడనే తిరిగి అదిలో వేసి చిన్న గణేష్ లో పెట్టుకుంటున్నాం అని చెప్పి యొక్క ఫ్యామిలీ గణేష్ కి బుక్ చేసుకున్నాం గాయస్ మీరు శ్రీధర్ మమ్మీ అన్న థియేటర్లు అయితే ఒకసారి చూపి అన్న ఇవన్నీ వేరే
ఏడా చూపించలే అన్నా ఏడా చూపించలేదు ఇప్పుడు వరకు అయితే ఏడా చూపించలేదు. అదే అదే చలో లాస్ట్ మనలోకి ఏమైనా చెప్పేసాను. ఇంకా ఏం చెప్తాం, అందరూ మంచిగా ఉండండి, మంచి దారిలో పోండి, మంచి చదువుకోండి, చదువుకున్న వాళ్ళు. అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన మిక్కీ సాయి ఛానల్.